హనుమంతుడి గర్వాన్ని రాముడు ఎలా తొలగించాడో మీకు తెలుసా? రాము సేతుని నిర్మించే మొదటి రోజు రాముడు ఇక్కడ ఒక శివలింగాన్ని నిర్మిద్దాం, శివయ్య అనుగ్రహం ఉంటే మనం ఏమి అనుకున్నా అది జరుగుతుంది అని రాముడు వానరులతో చెబుతాడు. అప్పుడు హనుమంతుడు నిర్మించడం ఎందుకు, ఎక్కడి నుండి శివలింగాన్ని తీసుకుని రావాలో మీరు చెప్పండి, అక్కడి నుండి వెంటనే తీసుకుని వస్తాను అని గర్వంతో అంటాడు. హనుమంతుడి మనసులో ఉండే గర్వాన్ని రాముడు గమనించి, సరే హనుమ నీ ఇష్టం, నువ్వు కాశీకి వెళ్లి సూర్యాస్తమయం అయ్యే లోపు అక్కడ నుండి శివలింగాన్ని తీసుకుని త్వరగా రా అని అనగా హనుమంతుడు సరే అని రాముడి వద్ద ఆశీస్సులు తీసుకుని కాశీకి బయలుదేరతాడు. కాశీలో ఉన్న శివలింగాన్ని పైకి ఎత్తుతుండగా అది చాలా బరువుగా ఉంటుంది. కానీ హనుమంతుడు తన శక్తిని అంతా ఉపయోగించి ఆ శివలింగం తీసుకుని బయలుదేరతాడు. కానీ అప్పటికే చాలా సమయం అయి ఉంటుంది. ఇక సూర్యాస్తమయం అయిపోతుందేమోనని రాముడు తన చేతులతో సముద్రం దగ్గర మట్టితో శివలింగాన్ని తయారు చేస్తాడు. తయారు చేసి అభిషేకం కూడా చేస్తున్నప్పుడు హనుమంతుడు శివలింగాన్ని తీసుకుని అక్కడికి వస్తాడు. అది చూసి హనుమంతుడు చాలా బాధపడుతూ, ప్రభు మీరు నా మీద నమ్మకంతో ఒక కార్యం అప్పగించారు, అది పూర్తి చేసేలోపే మీరు నా మీద నమ్మకం కోల్పోయి శివలింగం తయారు చేశారా అని చాలా బాధపడిపోతాడు. రాముడు నవ్వుతూ, సరే హనుమ నేను చేసిన ఈ శివలింగాన్ని కూల్చేసి నువ్వు తెచ్చిన శివలింగం ఇక్కడ పెట్టు అని అనగా హనుమంతుడు నవ్వుతూ చేతులతో శివలింగాన్ని ఎత్తడానికి ఎంత ప్రయత్నించినా అది ఒక్క అంగుళం కూడా కదలదు. అప్పుడు హనుమంతుడికి కోపం వచ్చి ఆయన తోకని శివలింగానికి చుట్టి గట్టిగా లాగుతాడు. కానీ అప్పుడు కూడా ఒక్క అంగుళం కూడా కదలదు. ఆ రోజు రాత్రి నుండి మరుసటి రోజు ఉదయం వరకు లాగి లాగి అలిసిపోతాడు. అప్పుడు హనుమానికి అర్థమవుతుంది, అయినా రాముడు చేసిన శివలింగాన్ని నేను ఎందుకు కూల్చాలి అనుకుంటున్నా అని తన మనసులో అనుకొని తనలో ఉన్న గర్వం మొత్తం తొలగిపోయి రాముడికి క్షమాపణ చెప్పి శివలింగానికి అభిషేకం చేస్తాడు. రాముడు అంటే మీకు ఇష్టం ఉంటే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జై శ్రీరామ్.